కాకినాడ జిల్లా తునిలో జనసేన కార్యకర్తలతో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ భేటీ అయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించిన ఎంపీ త్వరలో పార్టీ సభ్యత్వాలు మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ పనితీరును మెచ్చి యువకులంతా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి శాఖకే వన్నె తెచ్చారని అన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలు పార్టీ కోసం వ్యాపారాలను వదిలేసుకుని, కుటుంబాలను వదిలేసుకుని జనసేనని అంటే మదనైతే పవన్ కళ్యాణ్ గారిని ఎవరి నుంచో పెడితే వాళ్ళని, అలాగే నన్ను కూడా గెలిపించడానికి ఎప్పటి నుంచో కృషి చేసిన వాళ్ళని వీలైన సమయంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇందాక కలిసాం. ఇక్కడికి వచ్చాం, బాలాజీ గారు, జానకి గారు వచ్చారు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళటానికి సమయం పిలుబాట్లో లేకపోయినా ఈ ఇంటికి వచ్చిన దగ్గరలో ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలు, వీర మహిళలందరినీ కూడా ఇక్కడే సరదాగా కూర్చొని ఒక టీ కాఫీ తాగి వాళ్ళకి ద్వారా ఇంకా ఏమైనా పనులు ఏమైనా జరగాలన్నా కూడా తెలుసుకుని వాళ్ళని ముందు పెట్టి నాయకత్వం పెంచే విధంగా ఇందాక దీనా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అక్కడికే పంచాయతీ సెక్రటరీ కూడా వచ్చారు. వాళ్ళకి కావాల్సిన పట్టాలు కానివ్వండి, కష్టపడ్డ కార్యకర్తకి వాళ్ళకి అక్కడ కావాల్సిన రోడ్స్. మరోవైపు ఎంపీ పర్యటనలో ఓ మహిళ కన్నీటి పర్యాంతమైంది. పార్టీ కోసం కష్టపడిన తన భర్త ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబం అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎవరూ ఆదుకోలేదని చిన్న బిడ్డతో కలిసి తన బాధను చెప్పుకుంది. స్పందించిన ఎంపీ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలా కాదండి, మున్సిపాలిటీ కొట్లానా కానీ అద్దెలు బోర్డు పెంచారండి. లైట్ కొద్దిగా